నమస్తే మీ అన్న. పేరు? రాకేష్ నా ఏం పేరు. చేస్తుంటారు? నేను డ్రైవర్ని అన్న. ప్రస్తుతం ఈ క్యాబ్ల డ్రైవర్లది వివాదం జరుగుతుంది. ఎందుకోసం జరుగుతుంది? ఎలా మొదలైంది? యాక్చువల్లీ ఏంటంటే ఈ ఓలా ఊబర్ కంపెనీలో ర్యాపిడో ఏదైతే ఉందో అవి పర్ కిలోమీటర్కి అనుకున్నంత రేట్ ఇవ్వట్లేదు సార్. ఆ, గత దాదాపు 5-6 సంవత్సరాల కింద ఉన్న రేటే ప్రస్తుతం అదే కంటిన్యూ అవుతూ ఉన్నది. ఉమ్, గత 5 సంవత్సరాల కింద ఉన్న పెట్రోల్ రేట్ పోల్చుకుంటే ఇప్పుడున్న పెట్రోల్ రేట్తో పోల్చుకుంటే చాలా ఫరక్ ఉంది. అప్పుడు పెట్రోల్ 80-90 రూపాయలకు వచ్చే పెట్రోల్ ఉమ్, ఇప్పుడు దాదాపు 107-198 వరకు వస్తుంది. ఉమ్, అప్పుడు అదే ప్రైస్, ఇప్పుడు అదే ప్రైస్. ఇలా ఉండడం వల్ల రోజు మేము ఈఎంఐలు కట్టలేకపోతున్నాం. ఇంకొకటి కరెక్ట్ అనేది ఎంఆర్పి ఫేర్ అనేది లేదు బ్రదర్. మెయిన్ గా ఓకే. ప్రతి ఒక్క ప్రైస్ ఇప్పుడు సోప్ ఉంది 10 రూపాయల ప్రైస్ ఉంటుంది, లేదు బస్ టికెట్ ఉంది, ఫేర్ ఉన్నది. కానీ ఊబర్కి వచ్చేసి ఫర్ కిలోమీటర్కి ఇంత ఫేర్ అనేది ఖచ్చితంగా లేదు. ఇది ప్రభుత్వం దృష్టికి చాలా సార్లు తీసుకెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఓట్లప్పుడు మాత్రమే మిమ్మల్ని పట్టించుకుంటాము, మీకు అనువైన స్పందన లభిస్తామని మాట్లాడుతున్నారు తప్ప కానీ ఓట్లు అయిపోయాక, ఎలక్షన్లు అయిపోయాక మీ ఇష్టం అన్నట్టు వదిలేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన పనుల ద్వారా మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది అన్న? చాలా నష్టం జరుగుతుంది బ్రదర్. యాక్చువల్లీ ఏంటంటే ఇతర ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ ఇతర నుంచి వచ్చే వెహికల్స్ ఏంటి అంటే యాక్చువల్లీ ఇక్కడికి వస్తున్నారు, డే అండ్ నైట్ ఫుడ్ బెడ్ మొత్తం కార్లోనే, ట్యాక్సీ కట్టట్లేదు. నా రాష్ట్రం ఉంది, నా రాష్ట్రానికి నేను నా వంతు సహాయంగా నేను ట్యాక్సీ కడుతున్నా. ప్రతి ఒక్క రైడ్లో నేను 30% కమిషన్ నుంచి కట్ చేసుకొని దాదాపు 10-15% నేను రాష్ట్రానికి పే చేస్తున్నా. అదర్ నుంచి వచ్చిన వెహికల్స్ మాత్రం వాళ్ళు ఏ ట్యాక్స్ కట్టట్లేదు, వాళ్ళ జీవనోపాధి ఇక్కడ చేసుకుంటున్నారు, మాకు నష్టం చేస్తున్నారు. ఆ విధంగానే పోరాటం చేస్తే రీసెంట్లీ 4 రోజుల క్రితం అనేది ఇక్కడ బోర్డు పెట్టడం జరిగింది. ఇందులోకి ఎలాంటి వెహికల్స్, అదర్ టాక్సీ వెహికల్స్ అలో చేయట్లేదు సార్. ఈ ప్రత్యేక డిమాండ్స్ ఏందన్న అసలు? మా డిమాండ్ వచ్చేసి ఒకటే బ్రదర్, మాకు ఖచ్చితంగా ఫేర్ అనేది ఎంఆర్పి కావాలా. ఫర్ కిలోమీటర్కి రేట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఇంత ప్రైస్ అనేది ఎందుకు ఉండట్లేదు అంటే మేము మనుషులం కదా, మాకు బాధ్యతలు ఉంటాయి, మేము ఈఎంఐలు కట్టాలి, మేము ఫ్యామిలీని చూసుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు బ్రదర్ నేను మార్నింగ్ 5కి వచ్చిన 1000 రూపాయలు తీసిన. నేను అంత కొడితే మార్నింగ్ 5 o'clock వచ్చిన చూడండి 1000 రూపాయలు నా ఇన్కమ్ అనేది 1000 రూపాయలు. మార్నింగ్ 5 o'clock డైలీ ఎంత పని చేస్తే ఎంత వరకు వస్తాయన్న మీకు? 12 గంటలు పనిచేసే బ్రదర్ 2000, 2500, 2300 వస్తాయి ఇంక్లూడింగ్ పెట్రోల్ తోటి. ఒకవేళ మంచి రైడ్లు పడితే 2500, 2800 అవుతుంది అంతే. మినిమం అది 12 గంటలు 10 గంటలు కూర్చొని డ్రైవ్ చేసినా తప్ప కానీ లేకుండా అసలు రావు. ఫర్ కిలోమీటర్ వచ్చేసి 10 కిలోమీటర్ పోతే 150 రూపాయలు 160 రూపాయలు ఇస్తున్నారండి. నేను ఒక ప్రైజ్ చూపిస్తే ఆ ఫేర్ మాత్రం ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందో చూడాలా. మీరు ఎన్ని రోజుల నుండి చేస్తున్నారు కదా, ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేదా మీరు? చాలా సార్లు తీసుకెళ్ళాం బ్రదర్. ఈ మధ్యలో అమ్మ క్యాబ్స్ తరపున నుంచి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఎవరు పట్టించుకోవట్లేదు బ్రదర్, ఎవరు పట్టించుకోవట్లేదు. వినయ్ అన్న అమ్మ క్యాబ్స్ అసోసియేషన్ ద్వారా మా అన్నగారి నుంచి కూడా మేము చాలా సార్లు ధర్నాలు చేయడం జరిగింది, చాలా సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది బ్రదర్. ఎవరు పట్టించుకోవట్లేదు. ఏపీలో ఉన్న క్యాబ్ డ్రైవర్స్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది, పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న నాయకులు ఎందుకు స్పందించలేదు? మనోళ్ళు ఓటుకు నోట్ అనే బాధ్యత ఉన్నది కానీ న్యాయం చేద్దామని ఎవరికి లేదు బ్రదర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన రాష్ట్రానికి లబ్ధి చేయడానికి స్పందించిండు, మనం స్పందిస్తున్నారు బ్రదర్. స్పందించట్లేదు మనలో. ఎందుకు? మన డబ్బులు కమిషన్ రావాలి కదా వాళ్ళకి కూడా. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డిసిషన్ ఈజ్ కరెక్ట్. ఎందుకు రెస్పాండ్ అవి మెయిన్ గా డ్రైవర్లు ఇక్కడ ఆందోళన చెందడం జరగడం వలన రెస్పాండ్ అయింది సార్ గారు. ఎందుకు అదర్స్ వెహికల్స్ ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు ఒకటే ధర్నా చేశారు సార్. వాళ్ళు ఒకటే ధర్నాకు డిప్యూటీ సీఎం గారు వచ్చి వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. మేము గత 4 సార్లు 5 సార్లు మేము ధర్నాలు చేయడం జరిగింది, క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, తీర్మాన మల్లన ద్వారా కూడా మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సార్. ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది ఇలా ఉంటే చాలా కష్టం సార్. ఈఎంఐలు కట్టలేకపోతున్నాము, అసలు ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందులు ఉన్నాము, వెనుకబడి ఉన్నాము. ఏదో కష్టం చేసి అప్పు సొప్పు తీసుకొచ్చి ఈఎంఐలు కట్టలేక డౌన్ పేమెంట్ కొట్టుకొని ఈఎంఐ కట్టలేదు సార్. ఈ మంత్ నేను ఈఎంఐ కూడా కట్టలేదు సార్. ఈ మంత్ 10వ తారీఖు ఈఎంఐ కట్టుకోవాల్సిందే, 10వ తారీఖు ఈఎంఐ కట్టలేదు బ్రదర్. చెక్ బౌన్స్ అయింది ఆల్రెడీ. అట్లా ఉంది సిచ్యువేషన్. నెలకి వచ్చేసి 30,000 కూడా సంపాదించలేదు సార్. మేము 30,000 కూడా సంపాదించట్లేదు ఒక నెలకు వచ్చేసి. మీరు సంపాదించకపోవడానికి ఇతర రాష్ట్రాల వారి కారణం అంటారు? వాళ్ళు కొంత కారణం అయితే మెయిన్ గా వాళ్ళు కొంత కారణం, ప్లస్ ఇంకొకటి ఓలా ఊబర్ వాళ్ళు ఫేర్ అనేది పెంచకపోవడం సార్. వాళ్ళు కొంత కారణమే. బట్ వారితో పోల్చుకుంటే ఈ పెద్ద రీజన్ వచ్చేసి ఏంటంటే ఓలా ఊబర్ అగ్రేట్ కంపెనీలు ఏదైతే ఉన్నదో 35%, 40% ఖచ్చితంగా కట్ చేసుకుంటున్నారు సార్. ఎవ్రీ రైడ్ మీద ఖచ్చితంగా కట్ చేసుకుంటున్నారు. సో అది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. నాకు తెలియక అడుగుతున్నా సార్,
ఊబర్ అనేది బయట దేశపు కంపెనీ. ఊబర్ అనేది యుఎస్ కంపెనీ. ఇక్కడికి వచ్చి ఇంత చెలాయిస్తున్నప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేక దృష్టితో ఒక యాప్ అనేది రూపొందించితే చాలా మందికి ఉద్యోగాలు దొరుకుతాయి సార్. రాష్ట్రానికి సంపాదన వస్తుంది. ఒక దాదాపు హైదరాబాద్లోనే కొన్ని లక్షల పైగా డ్రైవర్లు ఉన్నారు. కొన్ని లక్షల ట్యాక్సీలు ఊబర్కి వెళ్తున్నాయి. అదే ట్యాక్సీలు అదే అమౌంట్ మన రాష్ట్రానికి వస్తే మన రాష్ట్రానికి బాగుపడుతుంది. అప్పుల నుంచి రాష్ట్రం అనేది అభివృద్ధి బాటలు కొనసాగుతుంది సార్. ఇది ఎవరు పట్టించుకోరు. ఏ రాజకీయ నాయకుడికి కూడా ఇవి గుర్తుకు రావు తెలుసా. ఒక రోజు కనీసం నేను ఎంతైనా కొన్ని వేల రూపాయలు నేను ఊబర్కి నేను ట్యాక్సీ కడుతున్నా. అదే ఎంప్లాయీలు ఊబర్లో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ మన రాష్ట్రం వల్ల అయి ఉంటే మనకు సేఫ్ అవుతుంది కదా సార్. మన రాష్ట్రంకు ఉద్యోగాలు దొరుకుతాయి, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, ఇన్కమ్ వస్తుంది. కానీ ఇది ఎవరు పట్టించుకోరు సార్. మీ క్యాబ్ డ్రైవర్ల ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మా విన్నపం ఒకటే సార్, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మేము విన్నపం ఒకటే సార్, మాకు మీరు రెస్పాండ్ కదా సార్. మీకు చాలా సార్లు మీకు చెప్పడం జరిగింది, మీకు ఎన్నో నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది సార్, ఎన్నో వినతి పత్రాలు మీకు ఇవ్వడం జరిగింది సార్. మీరు దయతలచి ఒక కిలోమీటర్కి ఇంత ఫేర్ అనేది పెట్టండి సార్. ఒక ఇన్సూరెన్స్ అనేది ఇవ్వండి సార్ డ్రైవర్లకి. మేము డ్రైవర్లం సార్, మీ యొక్క వెహికల్ నడిపేది కూడా మేమే సార్, మా డ్రైవర్లం సార్, మేమే నడుపుతున్నాం మీ వెహికల్ కూడా. అట్లాంటిది మీరు మాకు న్యాయం చేయకపోతే ఎలా సార్? చూడండి బ్రదర్, వచ్చేసి ఇక్కడ మేము చూస్తున్నారు ఊబర్ గో చూడండి సార్. 609 రూపాయలు ఉంది సార్ ఊబర్ గో. ఊబర్ ఎక్సెల్, ఊబర్ గో అంటే ఇందులో చిన్న బండి నుంచి వెళ్ళి డీజిల్ వరకు ప్రతి ఒక్క వెహికల్ ఉంటుంది సార్. ఇందులో ఊబర్ గో వచ్చేసి 609 రూపాయలు ఉంది. ఎక్సెల్ 815 రూపాయలు ఉంది సార్. ఊబర్ మోటో 1,00,000 రూపాయల వెహికల్ సార్. 1,00,000 రూపాయల వెహికల్కి 1115 రూపాయలు ఉంది సార్. అలాంటిది ఆటో చూడండి సార్, ఆటోకి ఎంత ఉంది సార్? 645 రూపీస్ ఉంది సార్. 10 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉన్న వెహికల్లకి 600 నుంచి 800 రూపాయల వరకు ఉంటే, 1,00,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు రూపాయలు ఉన్న వెహికల్స్కి 1115 రూపాయలు ఉంది సార్. ఇలా జరుగుతుంది సార్. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అసలు. ఈ విధంగా జరుగుతుంది సార్. ఈ విధంగా మేము లాస్ అవుతున్నాము. 1,00,000 రూపాయల వెహికల్కి 1115 రూపాయలు అయితే 5 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉన్న వెహికల్స్కి 815 రూపాయలు ఊబర్ కట్టిస్తుంది సార్. ఇది మోసం కాదా? ఇది డ్రైవర్లు మోసపోతున్న విషయం కాదా సార్? దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఏ రాజకీయ నాయకులు గారు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. దీనికి ఎన్నో సార్లు సార్ కొన్ని వందల డ్రైవర్లు ఆందోళన చెందుతున్న విషయం సార్. ఇది ఊబర్, ఓలా, ర్యాపిడో ఇవన్నీ బ్యాన్ చేయండి సార్. రాష్ట్రం తరఫున ఒక యాప్ అనేది రూపొందించండి. ఇంత ఐటీ హబ్ ఉన్నది, ఐటీ హబ్ నుంచి ఒక యాప్ అనేది మీరు రూపొందించండి. దాని ద్వారా ఉపాధి జరుగుతుంది, ఎంప్లాయీలు వస్తారు, ప్రత్యేకంగా ఒక హోదా అనేది వస్తుంది సార్. లక్షల వేల రూపాయలు ఊబర్ నుండి ఓలా నుండి ట్యాక్స్ కడుతున్నాము. అదే ట్యాక్స్ మన రాష్ట్రానికి వచ్చి ఉంటే రాష్ట్రం ఈజీగా అభివృద్ధి బాటలో సాగుతుంది సార్.